హాయ్ అండి. పిల్లల కోసం హెల్తీగా చాక్లెట్ చేసేద్దామా? కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ చాక్లెట్స్ చేసుకోవచ్చు. ముందుగా పావు కప్పు దాకా నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకొని కరిగించి పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసుకొని కరిగించండి. ఈ కరిగించేటప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో వాటర్ని వేడి చేసుకొని అందులో ఈ గిన్నె పెట్టుకొని టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా వేసుకొని ఇలా కరిగించుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు చాక్లెట్ మాల్ట్ తీసుకొని అందులో కొంచెంగా వేస్తూ చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకోండి. అలా వేసుకొని మొత్తం చాక్లెట్ మిశ్రమాన్ని మౌల్డ్స్లో వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. చాక్లెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకున్న చాక్లెట్స్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే బాదం, జీడిపప్పు కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఆప్షనల్ అండి వేసుకోవడం అయితే. వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ చాక్లెట్ మాల్ని 10 to 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ చాక్లెట్స్ అయితే హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. బెల్లం ఇంకా నెయ్యి వేసుకొని ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా పిల్లలకైతే హ్యాపీగా ఇచ్చేయచ్చండి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూడండి. చాక్లెట్స్ అయితే బాగా సెట్ అవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.